అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్లో కొంతమందిలో ఉండే ఒక కారణం ఏమిటి అనంటే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండటము. ఎవరిలో అయితే ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య అనేది కామన్గా కనపడే ఒక సెక్షువల్ ప్రాబ్లం. అలానే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ వల్ల చాలామందిలో వీరికణాల కౌంటు లేదా కదలికలు కూడా తగ్గిపోయి దానివల్ల పిల్లలు పుట్టడానికి కూడా ఇబ్బంది అయింది. అసలు ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అయింది అండ్ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండటానికి గల కారణాలు ఏమిటి అండ్ అటువంటి వాళ్ళలో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటారు, సంతాన సమస్యలు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా లేదా సంతాన సమస్యలున్నా అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్కి లేకపోతే వీరికణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఇబ్బంది ఏదైనా ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే అటువంటి మగవాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా మగవాళ్ళలో చాలా రకాలైన సెక్షువల్ సమస్యలకి మరియు సంతాన సమస్యలకి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం అనేది ఒక ముఖ్యమైన కారణము. అయితే ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ను జనరల్గా ఎవరిలో అయినా సరే బ్రెయిన్లో పిట్యూటరీ అనే పార్ట్ ఉంటుంది. ఈ యాంటీరియర్ పిట్యూటరీ అనే పార్ట్ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ అనే పార్ట్ ఉంటాయి. సో ఈ బ్రెయిన్లో ఎవరిలో అయితే ఈ పిట్యూటరీ అనే పార్ట్ నుంచి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కువగా ఉత్పత్తి అయిద్దో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. లేకపోతే ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లల లేక ఇబ్బంది కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ పిట్యూటరీ అనే పార్ట్ నుంచి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా రావటానికి ఒక ముఖ్యమైన కారణము కొంతమందిలో ఈ పిట్యూటరీలో చిన్న చిన్న మైక్రో ఎడినోమాస్ అంటారు. ఈ మైక్రో ఎడినోమాస్ అనేది ఉండటము ఒక ముఖ్యమైన రీజను. ఈ మైక్రో ఎడినోమాస్ ఉండటం వల్ల పిట్యూటరీలో ఆ మైక్రో ఎడినోమాస్ ప్రొలాక్టిన్ని చాలా ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. నార్మల్గా ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో ప్రొలాక్టిన్ అనేది 10 నుంచి 20 పికోగ్రామ్స్ పర్ డెసిలీటర్ లెవెల్లో ఉండాలి. ఇది నార్మల్ రేంజ్. కానీ ఈ బ్రెయిన్లో ఈ పిట్యూటరీలో మైక్రో ఎడినోమాస్ ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళలో ఈ పిట్యూటరీ నుంచి వచ్చే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువైపోయి అది దగ్గర 200 పికోగ్రామ్స్ పర్ డెసిలీటర్ లెవెల్లో వస్తుందన్నమాట. అంటే 10 నుంచి 20 ఉండాల్సిన పిట్యూటరీ హార్మోన్ను, ఇది ప్రొలాక్టిన్ హార్మోన్ వాళ్ళకి 200 వస్తుంది. సో ఎప్పుడైతే ఈ పిట్యూటరీ నుంచి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా వస్తుందో ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఏం చేస్తుందనంటే స్లోగా టెస్టిస్ నుంచి రావాల్సిన టెస్టోస్టిరాన్ హార్మోన్ని తగ్గించేస్తుంది. నార్మల్గా సెక్షువల్గా ఎవరైనా సరే కలవాలి, సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని అంటే కావాల్సింది మెయిన్గా టెస్టిస్ నుంచి ఈ టెస్టోస్టిరాన్ హార్మోను ముఖ్యంగా ఎక్కువ రావటం అనేది చాలా ముఖ్యము. టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఎంత ఎక్కువగా వస్తే వాళ్ళు వాళ్ళ సెక్షువల్ లైఫ్ని అంత బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ బ్రెయిన్ నుంచి వచ్చే ఈ పిట్యూటరీ నుంచి వచ్చే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ రావటం వల్ల ఇది టెస్టిస్ నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ హార్మోన్ని తగ్గించేస్తుంది. దానివల్ల అంగస్తంభన సమస్య లాంటి సెక్షువల్ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలానే ఈ పిట్యూటరీ నుంచి వచ్చే ప్రొలాక్టిన్ హార్మోన్ను బ్రెయిన్ నుంచి రావాల్సిన ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ 2 హార్మోన్స్ కూడా తగ్గించేస్తుంది అనమాట. ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే 2 హార్మోన్స్ కూడా స్పర్మ్ ప్రొడక్షన్కి అంటే వీరికణాల ఉత్పత్తికి చాలా ముఖ్యమైన హార్మోన్స్ అనమాట. ఎవరిలో అయితే ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటాయో వాళ్ళ వీరికణాల కౌంట్ బాగా వచ్చి పిల్లలు పుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ పిట్యూటరీ హార్మోన్ ఎక్కువైపోవటం వల్ల ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ బాగా తగ్గిపోయి దానివల్ల స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. సో సెక్షువల్గా కానీ లేకపోతే సంతాన సమస్యలు కానీ ఎదుర్కొనే వాళ్ళలో చాలామందిలో ఈ పిట్యూటరీ హార్మోన్లో ప్రాబ్లం ఉండటం అనేది ఒక ముఖ్యమైన కారణము. సో ఎవరిలో అయితే ఈ పిట్యూటరీ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళలో ఈ సంతాన సమస్యలు, సెక్షువల్ సమస్యలు రావటం అనేది చాలా కామన్గా జరిగేది. సో ఈ హైపర్ ప్రొలాక్టినోమా అనంటే పిట్యూటరీ నుంచి వచ్చే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండటము. అటువంటి వాళ్ళలో ఇదిగోండి లో సెక్షువల్ డ్రైవ్ అంటే
సెక్షువల్గా వాళ్ళకి ఈ కోరికలు తగ్గిపోతాయి. దాంతోపాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య కూడా వచ్చింది. దాంతోపాటు ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడానికి కూడా సమస్య అయింది. అండ్ కొంతమందిలో మగవాళ్ళలో ఈ పిట్యూటరీ హార్మోన్ వల్ల రొమ్ముల సైజు పెరిగిద్ది అనమాట. అంటే బ్రెస్ట్ సైజు పెరిగి బ్రెస్ట్ నుంచి మిల్క్ డిశ్చార్జ్ లాగా వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ బోన్ మాస్ తగ్గిపోవటము అండ్ ఆడవాళ్ళలో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా వస్తాయి అనమాట. పిట్యూటరీ హార్మోన్ ఎక్కువగా, అదే ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల. సో ముఖ్యంగా మగవాళ్ళకు వచ్చేటప్పటికి ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామందిలో ఈ సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్య వచ్చిద్ది. ప్లస్ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి ఈ వీరికణాల కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. అండ్ కొంతమందిలో ఈ బ్రెస్ట్ సైజ్ కూడా పెరిగిద్ది. సో ఎవరిలో అయితే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో లేకపోతే ఈ పిల్లలకి ఇబ్బంది పడుతున్నారో మీ సైడ్ నుంచి ఈ హార్మోన్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. కుదిరితే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, సంతాన సమస్యలు ఉన్నా దానికి గ్యారంటీగా సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.